సో, సోలో లెర్నింగ్ మామూలుగా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ప్రీవియస్ వీడియో ఎవరైతే చెక్ చేయలేదో ఒకసారి అయితే వెళ్లి చెక్ చేయండి. దానికి కంటిన్యూషనే. ఎట్ ద సేమ్ టైము ఆ చాప్టర్ లాస్ట్‌లో అయితే ఒక అమ్మాయి అయితే వస్తుంది కదా! తనెవరో కాదు చాహే అనమాట. సో, అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుద్దిది. అసలు ఇంత అటానమస్ ఎనర్జీ ఉన్న అమ్మాయి ఈ భూమి మీద ఇంకెవరన్నా ఉన్నారా? కనీసం చాయ్ జాంగిన్ లెవెల్‌లో అన్నా ఉండుంటుంది తను. కాదు, కాదు. కాస్త ఎక్కువే ఉండొచ్చు. 'గోగనికి' సిమిలర్ లెవెల్‌లో అయితే ఉండుంటుంది. ఇంక 'చాహే'కి ఒక ప్రెజెన్స్ అయితే తగులుతుందనమాట మన 'జిను'ది. కానీ 'జిను' క్రౌడ్‌లో కలిసిపోయి ఉంటాడు కాబట్టి ఎవరిదని కనిపెట్టలేకపోతుంది 'చాహే'. ఇంక తను అలా అనుకుంటుంది. నేను 'గోగని' వచ్చాడేమో అనుకున్నా ఒక సెకండ్. అయినా ఆ బిజీ మ్యాన్ ఎప్పుడొచ్చాడులే ఇక్కడ చూడటానికి. ఇంక తను కట్ చేస్తూ ముక్కు మూసుకొని అయితే ఎళ్తా ఉంటుంది. ఇక 'జిను' ఉండి తను చాలా షార్ప్ అయిందే నేను అనుకున్న దాన్ని బట్టి. ఇదే మన అవకాశం. వెళ్దాం పదండి. వాళ్ళెళ్తుంటే జిన్ను మాత్రం అలా ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా మైనర్ టీమ్ కెప్టెన్ ఉండి, "జిన్ను ఏమైంది మాతో రావా? పద ఎళ్దాం" అంటే జిన్ను కూడా యెస్ సార్ అంటాడు. ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ ప్యానెల్ వచ్చేసరికి అసలు ఈ హంటర్ వరల్డ్ ఏంటి? ఎలా రన్ అవుతుంది అని. అది మీరు ఆల్రెడీ సీజన్ 1లో చూసారు. సో, చెప్పి టైం బొక్క. ఇంకా కంటిన్యూ చేద్దాం మన చాప్టర్‌ని. ఏంటి విండ్ ఉందా డంజన్‌లో అని జిన్ను అనుకుంటాడు. పైగా ఇది మామూలు విండ్ కూడా కాదు. మ్యాజిక్ ఎనర్జీ వేవ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఒక బాస్ ప్రెజెన్స్ నుంచే వస్తుంది. హేయ్! మీరు విన్నారా? కొత్తగా వచ్చిన వ్యక్తి ఈ ర్యాంక్ అంట. ఏంటి? వాళ్ళు ఈ ర్యాంక్‌ని రిక్రూట్ చేసుకున్నారా? ఆ! అవును. అసలు ఈ భూమి మీదే ఉండి థింక్ చేస్తున్నాడా ఆడు? అసలు ఈ ర్యాంకోడు కనీసం వాడి స్ట్రెంత్ అన్నా ప్రాపర్‌గా యూజ్ చేయగలడా? అదేగా నేను చెప్పేది. నేననుకోవట్లా ఈరోజైతే వర్క్ ఖచ్చితంగా టైంలో అయిపోద్దని. ఇక జిమ్ ఉండి ఇలా అనుకుంటాడు. ఈ ర్యాంక్స్ వాళ్ళు ఫేస్ చేశారు డిస్క్రిమినేషన్‌ని ఎక్కడైతే వాళ్ళు ఆగిపోయారో. ఏం చేస్తాం ఇలా ఉండిపోలేను గదా! ఎక్కడో ఒకడికెళ్దాం అని అనుకునే లోపే ఒకడొచ్చి ఏదో ఒకటి తీసుకో అని జెప్పైతే అంటా ఉంటాడు. అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచోకు. అనే లోపే జినువు ఒక ఈవిల్ లుక్ అయితే ఇస్తాడనమాట. సో, వాడికైతే తడిసిపోద్ది. లేదు లేదు అదేం అనలేదు. ఊరకనే అన్నా. వాడు నిజంగానే ఈ ర్యాంకా? ఇక 1, 2 అని ఒక డీమన్‌నయితే లాక్కెళ్తా ఉంటారనమాట వీళ్ళైతే. అండ్ టీమ్ వర్క్ అనమాట ఇది. ఎట్ ద సేమ్ టైమ్ కలెక్టింగ్ టీమ్ ఇది. మైనింగ్ టీమ్ రాకముందే ఆర్ ఎల్స్ వర్క్ చేయకముందే కలెక్టింగ్ టీమ్ అనేవాళ్ళు వచ్చేసారు. అటాక్ ఫోర్స్ వచ్చి డంజన్స్‌లో మాన్‌స్టర్స్‌నయితే అన్నిటిని చంపేస్తది బాస్‌ని తప్ప. కలెక్టింగ్ టీమ్ వాళ్ళైతే కార్ప్సెస్‌నయితే కలెక్ట్ చేసుకోవటానికైతే వస్తారు. మైనింగ్ టీమ్ అయితే లాస్ట్‌లో వస్తారు. ఆ ఓరియోస్‌ని తీసుకోవటానికి. మాక్సిమైజ్ ప్రాఫిట్ రాటానికి నువ్వు ఊరికే అలా వదిలేవు. ఇది కూడా ప్రాసెస్‌లో ఒక పార్ట్ లాంటిది. మానా అండ్ మ్యాజిక్ క్రిస్టల్స్ ఇంపార్టెంటే. బట్ అయినా సరే కార్ప్స్ అనేవి హై ర్యాంక్ మాన్‌స్టర్స్‌కైతే ప్రాఫిటబుల్ అనిపిస్తది. ఎందుకంటే ఇది మనం మెటీరియల్స్‌కి వాడుకోవచ్చు. ఇంకా అదర్ టూల్స్‌కి గూడా వాడొచ్చు. బోన్స్, లెదర్, ఫ్లెష్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. అసలు ఏ హై ర్యాంక్ మాన్‌స్టర్ నుంచి ఒక్క పార్ట్ కూడా మనం పాయాల్సిన అవసరం లేదు. అంత వాల్యుబుల్ అనమాట. అదే ఒక లో ర్యాంక్ మాన్‌స్టర్ అండ్ హై ర్యాంక్ మాన్‌స్టర్స్‌కి ఉన్న తేడా. నేను నమ్మలేకపోతున్నా. ఆఖరికి మాన్‌స్టర్ నుంచి వచ్చే కార్ప్స్ కూడా ప్రాఫిటబులే అని. వాళ్ళు వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ కార్ప్స్ అనేవి అమ్మేసి మనీ కింద చేసుకునే పనిలో అటాక్ ఫోర్స్ వచ్చేసరికి ఆ బాస్‌ని చంపేస్తది. అండ్ గేట్‌నయితే క్లోజ్ చేపిస్తది. ఈ 4 థింగ్స్ అయితే కరెక్ట్‌గా ఎన్‌హాన్స్ చేసి అండ్ హై ర్యాంక్ డంజన్‌లో ఉన్న ఒక బాస్‌ని అయితే పర్ఫెక్ట్‌గా చంపేస్తారు. ఇక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి, "ఏంటి అంతలా స్టన్ అయిపోయావు? ఇదేమన్నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్సా ఏంటి ఏ ర్యాంక్ డంజన్‌కి రావటం" అంటే, మనోడు నిజంగానే షాక్ అయిపోయి, "అవును. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా మాన్‌స్టర్ ఇంత పెద్దగా ఉండటం" అని చెప్పి తనంటాడు. కాదు. మాన్‌స్టర్స్ అందరిని ఎలిమినేట్ చేసేసారు. బట్ బాస్ ఒకడు ఉండుంటాడు గదా! యాహ్! అవును. వాళ్ళు చంపలేరు. ఎందుకంటే గేట్ క్లోజ్ ఉన్నప్పుడు వాళ్ళెలా చంపుతారు? పైగా వాళ్ళైతే బాస్‌ని చంపరు. ఎందుకంటే కలెక్టింగ్ టీమ్ అండ్ మైనింగ్ టీమ్ వాళ్ళ వర్క్‌ని ఫినిష్ చేసిన తర్వాత చంపుతారు. ఒకవేళ బాస్ మనం పని చేస్తున్నప్పుడు వస్తే అని జిన్‌వు అంటది. ఇక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి "ఏముంది అదొచ్చి ఊరకనే చంపేస్తది ఈళ్ళందరిని." అలా అయితే నీకేం భయమేయట్లేదా? ఎందుకంటే ఆ మాన్‌స్టర్స్ అన్ని నీ వెనకాల వస్తాయేమో అని చెప్పి మన మైనింగ్ టీమ్ లీడర్ ఉండి, లేదు నాకలాంటియేం లేవు. నేను పైగా ఈ గిల్డ్‌లో 3 ఇయర్స్‌గా పనిచేస్తున్నా అండ్ నాకలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇక జిను ఉండి ఇలా అంటాడు. ఏదైతే ఈ బాస్ గాడైతే పెద్ద డొరామాంట్ గాడు.
పర్లేదు బానే మ్యాజిక్ ఎనర్జీ అయితే వస్తుంది బాడీ షట్ డౌన్ చేయటానికి. పైగా ఈ బాస్ లెవెల్స్ అయితే అండ్ మీటర్స్ వాళ్ళకంటే ఎక్కువగానే ఉంది. అండ్ 'చాయ్ జంగిన్' అండ్ 'చాయిన్' చాలా ఇంప్రెసివ్. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి బాసెస్‌ని ఈజీగా చంపేయగలరు. కానీ పర్ఫెక్ట్‌గా ఆర్గనైజ్ అయితే చేశారు. ఏ ర్యాంక్ రైట్ టీమ్ అయితే వాళ్ళైతే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నారు. పైగా వాటికి సంబంధించిన డంజన్స్ అయితే సేఫ్‌గా, క్లియర్‌గా ఉంచుతారు. పైగా ఇదేమి మ్యాన్ పవర్ స్ట్రెంత్ ఏం కాదు. అవి స్కిల్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ నుంచి పొందారు. ఇక జిన్‌వు కూడా మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆళ్ళిద్దరూ షాక్ అయ్యి టీమ్ లీడర్. నువ్వు చెప్పావు గదా! ఇతను ఫస్ట్ టైమ్ ఈరోజు జాబ్ జాయినింగ్‌లో అంటే, అవును నేను చెప్పాను. తను నిజంగానే ఈ ర్యాంకా? కానీ తను వర్క్ చూస్తుంటే నార్మల్ రేట్‌గా అస్సలు లేదు. పైగా నేను తన లైసెన్స్‌లు కూడా చెక్ చేశా. నువ్వు అనుకుంటున్నావా ఏంటి నేను ఒక స్ట్రేంజర్‌కి ఊరికే అలా పడితే అలా ఇచ్చేస్తానని జెప్పి. మరి నువ్వు ఎలా చెప్పగలవు అది? ఇంక టీమ్ లీడర్ అండి ఇలా పొగుడుతాడనమాట. మిస్టర్ సంగ్ మైనింగ్ చేయటానికే పుట్టాడు. ఐ కాంట్ కంట్రోల్ మై లాఫ్. సారీ గైస్ నవ్వొచ్చేసింది. ఇక ఆ తర్వాత లంచ్ టైమ్ అవుద్ది. పదండి ఎళ్లి తిందాం అని అంటారు. ఇంక టీమ్ లీడర్ వచ్చి, "ఏంటి తినటానికొస్తావా?" అంటే, "లేదు నేను ఆల్రెడీ తినేసాను" అని చెప్పి జిన్‌వు అంటారు. ఇంక వాళ్ళందరూ ఎళ్ళిపోతే ఇంక జిన్‌వు కూడా నేను ఫైనల్లీ ఒంటరిగా ఉండిపోయా. సో, ఇదే నా మంచి ఆపర్చునిటీ. నేను మిస్ చేసుకోకూడదు. పైగా నాకు ఒక గంట టైం అయితే ఉంది. నేను ఖచ్చితంగా దాన్నైతే ఊరకనే ఏసేస్తా. మళ్ళా తిరిగొస్తా. పైగా ఏ జైంట్ బాసా? అని చెప్పి కిందకి చూస్తే దాని కాలు ముద్దర్లయితే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇంకా జెన్‌వు చెప్తాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది స్ట్రాంగ్. ఇంకా ఖచ్చితంగా చెప్పగలను మీటర్స్ కంటే చాలా స్ట్రాంగ్. నా దగ్గరున్న ఇప్పుడు శక్తి సరిపోతుంది. కానీ నా మనసు చెప్తుంది ఇది రాంగ్ అని చెప్పి. జస్ట్ ఏసేస్తే సరిపోద్దా? ఎందుకంటే నేను వేసిన నెక్స్ట్ సెకండే ఈ డంజన్ అయితే అలారం అయితే మోగిపోద్దనమాట. అప్పుడు గిల్డ్‌కైతే చాలా నష్టం. ఎందుకంటే ఆ బాస్ అనేదొచ్చి ఆ మైనింగ్ టీమ్ వాళ్ళని వేసేసే ఛాన్స్ ఉంది. ఇంకప్పుడే ఎనకాల నుంచి ఒకళ్ళైతే వచ్చి "ఏం చేస్తున్నావు నువ్విక్కడ" అని చెప్పి అంటారు. ఇంక అంతటితో చాప్టర్ 66 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే చాహే అనమాట ఎనకాల నుంచి వచ్చింది. అండ్ జిన్‌వు అనుకుంటాడు హమ్మయ్య! అది క్లోజ్ కాల్. పైగా నేనెక్కడి నుంచో వచ్చి తప్పిపోయానిక్కడ. ఇంక చాహే ఉండి "నువ్వు మైనింగ్ టీమ్ వాళ్ళలో ఒకడివి గదా!" అంటది. "హేయ్! నువ్వెళ్ళిన చోటే బాస్ అయితే ఉంటాడు. సో, వెనక్కి రా." ఇంక జిన్‌వు లోపల అనుకుంటా ఉంటాడు. చాహే మామూలుది కాదు. తను నా వెనకాలకే వచ్చేసింది. ఇంక చాహే జిన్‌వు హ్యాండ్‌ని చూసి నేనేమన్నా కలగంటున్నానా? నేను తన్ని చూసానే తను వెపన్ హోల్డ్ చేస్తున్నప్పుడు. ఇంక చాహే ఉండి "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి బాసొస్తే నువ్వు దానికి ఫుడ్ అయిపోతావు. పైగా చాలా మంది చనిపోతారు. సరే నేను కూడా వెళ్తున్నా సారీ" అని చెప్పి వెళ్తాడు. ఇంకప్పుడే చాహేకైతే ఒక మ్యాజిక్ వేవ్స్ అయితే తగులుతాయి. ఇంకా జెన్యూనయితే ఆపేసి దగ్గరకొచ్చి స్మెల్ చూస్తది. "ఈ సెంట్ ఏంట్రా నాయనా ఇంత బావుందని" చెప్పి అంటది. ఇంక జిను ఉండి "ఏంటి ఏమన్నా ప్రాబ్లమా?" అంటే ఇంక చాహే ఉండి "ఏంటి నువ్వు నిజంగానే హంటర్‌వా?" అంటది. ఇంక తన లైసెన్స్‌ని కూడా చెక్ చేస్తది. ఇక చాయ్ ఉండి సారీ నేనే పొరపడ్డా. అండ్ పైగా ఈ డంజన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో, జాగ్రత్తగా వెళ్ళు. ఇందాకొచ్చిన మానవేవ్స్ తన ర్యాంక్ అనేది లోగా ఉండటం వల్ల అయినా సరే తన అంత చెడు స్మెల్‌నయితే ఏం చూపిచ్చట్ల నాకు. పైగా చాలా మంచి స్మెల్లొచ్చింది తన నుంచి. ఇక జిను ఉండి నేను చాహేని కలిసాను ఇలా అని చెప్పి మైనింగ్ టీమ్ మెంబర్స్ వాళ్ళకైతే చెప్తాడు. ఇంక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి ఇలా అంటాడు. "ఏంటి నువ్వు చాహేని కలిసావా? అబ్బా! ఏం లక్కీ పర్సన్ రా నాయనా నువ్వు. అది చాలా రేర్ తనతో కలిసి మాట్లాడటం." హంటర్ చా అయితే పెట్రోల్‌కైతే వచ్చింది. అండ్ తనైతే కాస్త నర్వస్ ఫీల్ అవుద్దనమాట. మనల్ని ఎక్కడ బాస్ చంపేస్తాడేమో అని చెప్పి. పైగా కొంచెం మంచి అమ్మాయే. ఎందుకంటే తను పెట్రోలింగ్ చేసేటప్పుడు కూడా బ్రేక్ లేకుండా వస్తది మన కోసం. పైగా చూసావా ఎంత మంచి అమ్మాయో. నిజంగా ఉండి అందుకేనా తనక్కడికొచ్చింది. మైనింగ్ టీమ్ వాళ్ళు ఊరకనే తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఒక్క బాస్‌ని కూడా చూసుకోలేదు కాబట్టి వాళ్ళకర్థం కాదు అటాక్ ఫోర్స్ ఏమేం చేస్తారు. అండ్ పైగా వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటది. ఒకవేళ బాస్‌ని చూస్తే ఎంత భయమేస్తదనేది. ఏంటి హంటర్ ఒక హంటర్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ స్మెల్‌నయితే చూడగలదా? అలా అయితే ఇది ఎవడు కనిపెట్టాడో గాని యూనిక్ ఫిలాసఫీరా అయ్యా! అందుకేనా తను తన నోస్‌ని హ్యాండ్ కర్చీఫ్‌తో మూసేస్తది. పైగా తనకు కాస్త ఇబ్బందనుకుంటా హంటర్స్ దగ్గర ఉన్నప్పుడు వాసన పీల్చడానికి. అందుకేనా నేను హంటర్‌నా కాదా అని చెప్పి అడిగింది. కొంపదీసి 'బార్కా' గాడిలాగే ఏమన్నా కాంటెక్స్ట్ ఏమన్నా ఉందా సిమిలర్‌గా? పైగా నేనేం స్పెషల్‌గా స్మెల్ ఏమి ఏసుకోవట్లా. మిగతా హంటర్స్ వాళ్ళలాగా.
పైగా మాస్టర్స్ ఏమి చెప్పట్లే నన్ను చంపమని. కేవలం నేనొక ప్లేయర్‌ననేనేమో. ఇంక సిస్టమ్‌కి గూడా కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. అసలు ప్లేయర్ అంటే ఏంటి? గుడ్ వర్క్ మిస్టర్ సంగ్ అని చెప్పి తనకైతే ఒక లెటర్ అయితే ఇస్తాడు. అండ్ ఇంక తను చెప్తాడు. నేను చూసి నువ్వు మైనింగ్ చేయటం నువ్వేమన్నా మానవవేవ్స్‌ని తీసుకొచ్చావో ఆరెల్స్ నీ చేతిలో మానాన్ని పెట్టి చేస్తున్నామేమో అనుకున్నా. ఏదైతేనేం లాస్ట్‌కైతే కంప్లీట్ చేసేసాంగా. నిజంగా నీకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే 2 గంటల ముందే పనయిపోయింది. పైగా కలెక్టింగ్ టీమ్ వాళ్ళు చేసిన లేట్‌కి మేమసలు చేయగలమా అని అనుకున్నాం. కానీ నీ వల్ల ఫాస్ట్‌గా అయిపోయింది. పైగా నేను చాలా మందిని కలిసాను నా జాబ్‌లో. ఆరెల్స్ నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో. కానీ నేను నీలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు. అండ్ నీలాంటి వాడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నా. పైగా నువ్వు చాలా టాలెంటెడ్ మిస్టర్ సాంగ్. పైగా ఇది నాకు చెప్పాలని లేదు. కానీ చెప్తున్నా. నీకు మళ్ళీ నాతో ఏమన్నా వర్క్ చేయాలని ఉందా? పైగా నేను నీ మీద చాలా మంచి కేర్ తీసుకుంటా. ఇంక జనువు ఉండి థాంక్ యూ. బట్ నీ మాటలనేవి నా మనసుకి చాలా నచ్చాయి. కానీ నేనైతే ఆల్రెడీ వేరే జాబ్‌కైతే అప్లై చేసేసాను. ఆ! అచ్చా! అలానా? సరే రేపేమంటావు? అదే రేపేమన్నా రాగలవా మాతో పాటు పని జేయటానికి? రీఎవాల్యుయేషన్‌కి ఇంకా 2 డేస్ టైమ్ ఉంది. సో, ఒక పాయింట్ అనేదుంది వీళ్ళకి కింద వర్క్ చేయటానికి మైనర్‌గా. నాకు బానే అర్థమైంది డంజన్ క్లియర్ ప్రాసెస్ అనేది అని జెప్పి జిన్‌వూ అనుకుంటా ఉంటాడు. ఇంక జిన్‌వూ చూసి షాక్ అయ్యి ఏంటి టుమారో కూడానా? హంటర్స్ గిల్డ్ అనేవాళ్ళు రేపు రైడ్‌కెళ్తున్నారు. యాహ్! అవును. ఆఫ్‌కోర్స్ ఇంకో ఏ ర్యాంక్ గేటే. కానీ అది బి ర్యాంక్ టీమ్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ ర్యాంక్ వాళ్ళు కాస్త ఫాస్ట్‌గానే ఉంటారు. ఇంక జెన్యూన్‌లీ బి టీమా? ఇంక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి అది హంటర్స్ గిల్డ్ యొక్క పవర్. పైగా ది హంటర్స్ గిల్డ్ మాత్రమే ఉందనుకుంటా కొరియాలో వాళ్ళ టీమ్‌నైతే రెండింతల కింద చేసి ఏ ర్యాంక్ డంజన్స్‌కి పంపించేది. రేపు నేనెక్కడికి రావాలి? అని జెప్పి జిన్‌వూ అంటాడు. హేయ్! సాంగ్ చాలా మంచి పనే చేస్తున్నావు. సో, నేనైతే ఆళ్ళతో మాట్లాడి నీ ఇన్‌కమ్ అయితే డబుల్ చేయమని చెప్తాను. పైగా అది కూడా వర్తే. ఎందుకంటే ఐదుగురు చేయాల్సిన పని నువ్వొక్కడివే చేస్తావు కాబట్టి డబుల్ చేయటంలో తప్పు లేదు. ఇంక జిన్‌వూ ఉండి థాంక్స్ అని జెప్తాడు. ఏయ్! నేను నువ్వు చెప్తే వచ్చాను కదా! ఇద్దరం కలిసి తిందామని చెప్పి అని ఇక జిన్‌వూ ఫేస్ అయితే చూపిస్తారు. ఇంక తనలా అంటాడు. ఏయ్! ఈ ప్లేస్‌నంత తక్కువగా చూడకు. ఇక్కడే నేను, జిన్‌వూ కలిసాం. ఒక మంచి మెమరీ స్టార్ట్ అయింది మాకు అంటే, అలా అయితే నువ్విక్కడ పిచ్చి ప్లేస్‌కి ఎందుకు తీసుకొచ్చావు నన్ను అంటే, ఇక తన ఐడెంటిటీ అయితే చెప్తారు. యో సో హయన్. యో జిన్‌హూస్ అయితే కజిన్ అనమాట. నేను మా డ్యాడీతో మాట్లాడింది కాస్త మంచిగానే వెళ్ళింది. తనేమో ఏంటి నువ్వు మీ డ్యాడీతో మాట్లాడావా? నిజంగా? నువ్వేనా కాబోయే గిల్డ్ మాస్టర్‌వి? కానీ నాకు జిన్‌వూ కోఆపరేషన్ కావాలి దానికి. అసలు ఈ జిన్‌వూ గాడెవడు? చూడిది నా కాల్స్, నా మెసేజెస్ అన్నీ అవాయిడ్ చేస్తున్నాడు. నాకిది చాలా బాధేస్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట. నాకు తను చెప్పాడు, "నేను కొన్ని రోజులు తనని రీచ్ అవ్వలేను. నేను నీతో మాట్లాడలేను" అని చెప్పి. కానీ ఆల్రెడీ ఒక వీకే అయిపోయింది. పైగా 3, 4 డేస్ నుంచి నా కాల్స్ ఏమి లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఎట్ ద సేమ్ టైమ్ తనకి మెసేజెస్ కూడా ఏం పోవట్లేదు. ఇంక టీవీలో ఒకటి ఫేస్ అయితే చూపిస్తారు. ఇంక తనైతే ఇలా చెప్తాడు. షూటింగ్ ఇంకా కంప్లీట్ అయిపోనప్పుడు నేను నా ర్యాంక్ ఎవల్యూషన్‌కి వెయిట్ చేశాను. అసలేంట్రా అది అంటే ఇంక ఈడుండి జింగు గాడు "ఏయ్! ఎందుకు టాపిక్ చేంజ్ చేస్తున్నావు" అని చెప్పి ఏడుస్తా అంటాడు. వాడు లీమిన్ సంగ్ గదా! వాళ్ళు చెప్పారు. వీడు ర్యాంక్ ఎవల్యూషన్ అయితే 2 డేస్‌లో తీసుకోబోతున్నాడు. వాడంతా షో జేస్తున్నాడు. పైగా వాడికి ఆల్రెడీ ఏ ర్యాంక్ వచ్చింది. అండ్ ఇది మొత్తం ఒక షో చేయటానికబ్బా! వాడికి అటెన్షన్ రావటం కోసం ఫ్లెక్స్ అయితే చేసుకుంటున్నాడనమాట వాడి గురించి వాడే. పైగా అమ్మాయిల ఫాలోయింగ్ కోసం ఇంకా చేసుకుంటున్నాడు. అంతెందుకు నా జూనియర్స్‌నే ఫ్లర్ట్ చేశాడు. వీడు చాలా మంచోడు. ఎందులో అంటే చెత్త పనిలో చేయటం. వీడి ఎవల్యూషన్ ఏమో గాని మా తలనైతే తింటున్నాడు. ఆడి గురించి వదిలేయి. నువ్వు ఇదేగా చెప్పాలనుకుంటుంది. ఏది ఆ ఫోన్ ఇలా ఇయ్యి. ఆడెవడో ఏంటో నేనిప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను ఆగని చెప్పి ఫోన్ చేస్తుంది. ఇంక జిన్‌వు ఎత్తి "హేయ్! జిను చాలా రోజులైంది ఏంటి ఎలా ఉన్నావు?" అని చెప్పంటే ఇంక జిను గాడు ఇలా అంటాడు. "జిన్‌వు నువ్వే కదా నాకు చెప్పావు నేనొక 1 వీక్ వరకు నీకు కనపడను అని చెప్పి. సో ఎక్కడికెళ్ళిపోయావంటే, నీకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ డంజన్స్‌లోనే ఉంటానని" చెప్పి. సరే ఇంక జిన్‌వు ఇలా అనుకుంటాడు. యాస్ ఎక్స్‌పెక్టెడ్ జిన్‌వు డంజన్స్‌లోనే ఉంటాడు. జిన్‌వు అడుగుతాడు, "మీ ఫాదర్‌తో టాక్ ఎలా నడిచింది" అని. ఇక జీహూ ఉండి ఇలా చెప్తాడు. "నేను అదే చెప్పాలనుకుంటున్నా నీకు. రేపెప్పుడు కుదురుద్దో చెప్పు. మీ ఇంటికొచ్చైతే మాట్లాడతాను." రేపా? నేనైతే ఈవినింగ్ ఖాళీగా ఉంటాను." "ఓకే. థాంక్స్" అని చెప్పి ఇంక ఫోన్ కట్టేస్తాడు.
ఇంకప్పుడే చాహేయిన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ తనైతే ఒకళ్ళకి ఫోను జేస్తుంది. ఇంకా తనేమో ఇలా చెప్తాడు. "ఏంటి మీరు ఈ టైంలో ఫోను జేశారు? ఏమన్నా అర్జెంటా ఏంటి?" అంటే ఇంక చాహే ఇలా చెప్పుద్ది. "నువ్వేమన్నా ఒక ఇన్ఫర్మేషన్ నాకు తీసుకురాగలవా? ఒక హంటర్ అయితే ఉన్నాడు. తనైతే సంగ్ జిన్‌వూ. తనైతే మైనింగ్ టీమ్ గూడా వచ్చాడు కదా ఈరోజు" అని చెప్పి అంటుంది. సో, ఇంక అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, యాహ్! వీడియో అయితే కొంచెం లాంగ్‌గానే వచ్చింది. ఎందుకంటే నేను ఎవ్రీ డీటెయిల్ కూడా పర్ఫెక్ట్‌గా చెప్తున్నాను. సో, అందుకే వీడియోస్ అనేవి లాంగ్‌గా వస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.